ఇది లైవ్ లింక్ లో ఉంది మన ప్రోగ్రామ్. పైడిమాంబ అమ్మవారి ఉత్సవం జరుగుతూ ఉంది. ఇది 9 రోజులు జరిగే ఉత్సవం ఇది. అలాగే ఈ ప్రాంత ప్రజలకు విపరీతమైన భక్తి భావాలతోటి వచ్చి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఇక్కడ నివసించే ఈ ప్రాంతంలో నివసించే అంటే 16 గ్రామాలు అనుకుంటాను, 16 గ్రామాలు పండుగ ఇది. ఈ 16 గ్రామాల ప్రజలు ఏమైతే కోరుకుంటారంటే వాళ్ళ కోరుకున్న కోరికలన్నీ కూడా ఈ స్వచ్ఛమైన తల్లి ఆవిడి మనం ఏమి మనసావాచ కోరుకుంటే అవన్నీ తీరతాయని, అలాగే వాళ్ళ పిల్లలు బాగుంటారని, ఈ ప్రాంతం బాగా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఒక ఫీలింగ్ తోటి ఇక్కడికి భక్తులు అందరూ వస్తూ ఉంటారు. ఆ రకంగానే ఎప్పుడు ఆ రకంగానే ఈ అమ్మవారు కూడా ఈ ప్రాంత ప్రజలను చాలా మంచిగా చూస్తూ ఈ ప్రాంత పురోభివృద్ధికి ఆవిడ ఆశీస్సులు ఎల్లప్పుడూ కనిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ అమ్మవారిని సంవత్సరానికి ఒకసారి జరిగే పండుగ ఇది. ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఆ టైంలో ఈ భక్తులందరూ 50 మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి భక్తి పార్వశ్యంతో పూర్తిగా ఈ తల్లిని ప్రార్థిస్తూ మా జీవితాలు బాగుండాలని అన్ని కోరుకుంటూ ఆ రకంగా ముందుకు వెళ్తా ఉన్నారు. సో నేనైతే భవిష్యత్తులో ఈ అమ్మవారి ఇక్కడ యాక్చువల్గా అంతకుముందు టెంపరీగా ఉండేది. ఒక 5 years బ్యాక్ ఇక్కడ పర్మనెంట్ గా వచ్చింది టెంపుల్ ఇక్కడ. సో ఈ రకంగా ఉంది. ఇది భవిష్యత్తులో ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఒక మంచి స్థాయికి అనకూడదు. మన విజయనగరం పైడితల్లి మాదిరి లేదు, విజయనగరం పైడితల్లి మాదిరి, అలాగే విజయవాడ కనకమహాలక్ష్మి లాగా ఆ స్థాయికి చేరుతుండడంలో ఎటువంటి సందేహం లేదు. సో నేనైతే పర్సనల్ గా నేను ప్రతిదీ ఏదైనా స్టార్ట్ చేస్తే అమ్మవారి ఆశీస్సులు లేకుండా ఏ పని స్టార్ట్ చేయను. నా బిడ్డలు కానీ నేను కానీ ప్రగాఢంగా నమ్ముతాం. సో ఈ రకమైన వాతావరణం ఇక్కడ ఉంది కాబట్టి ఈ తల్లిని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈ జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం, ఆ మండలానికి 2 సార్లు ఎంపీపీ 2 సార్లు జడ్పీటీసీగా చేస్తున్నాను. ఇప్పుడు విజయనగరం పార్లమెంటరీ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉపాధ్యక్షుడిగా చేస్తున్నాను. అదంతా వదిలేయండి. రాముడు లక్ష్మణుడు ఇద్దరు అన్నదమ్ముల ఆధ్వర్యంలో 36 సంవత్సరాల నుంచి కూడా ఈ పైడి తల్లి ఉత్సవాలు అనేది కడురమ్యంగా జరుగుతున్నాయి. వాళ్ళిద్దరూ ఆర్థిక పరిస్థితిని అధిగమించి వచ్చినటువంటి డబ్బులతోనే ఈ యొక్క కార్యక్రమాలు దేదీప్యమానంగా అందరినీ ఆకట్టుకునేటట్లుగా వాళ్ళ శక్తానుకూలంగా మిగతా పెద్దల్ని కమిటీ వాళ్ళని సేకరించుకొని వాళ్ళు కడురమ్యంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఒక తల్లి అన్నది ఈ ప్రాంతంలో ఈ 16 గ్రామాదుల్లో ఒక మంచి నిదర్శనం. తల్లి ఏది కోరితే అది తల్లి ఇస్తుంది. ఒకానొక సందర్భంలో నా బాబు ఇక్కడ విశాఖ వ్యాలీలో చదివి యాక్సిడెంట్ గురైతే ఆ ప్రాణాన్ని రక్షించి ఈవేళ ఆయనేమో ఐఐటి చేసి MBA ప్యారిస్ లో చేయించుకున్నాను. అలాగే అందరి నమ్మకాలు ఉంటాయి, అందరి నమ్మకాలు తల్లి మీద ఉంటాయి. అదే విధంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ దేవస్థానాన్ని ఈ కోవిల్ని తల్లిని నడిపిస్తున్నటువంటి రామలక్ష్మణులకి భగవంతుడు అన్ని విధాలుగా ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు అన్ని సమర్పించాలని చెప్పి కోరుకుంటూ మరింత ముందుకు వెళ్ళాలని ఇప్పటికే చాలా కష్టపడి ఈ గుడి నిర్మాణం కానీ అనేక విషయాల్లో కష్టపడి ఈ యొక్క కార్యక్రమం నిరాటంకరంగా చేస్తున్నారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు. దానికి అందరము ఎంతో సంతోషిస్తున్నామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం. ఏదైతే పైడిమాంబ అమ్మవారి జాతర జరుగుతుందో ఈ జాతర ఈ రోజున ఇంత ప్రముఖంగా జరగడానికి కారణం ఏంటి అంటే గతంలో మా పెద్దలు ఈ ప్రాంతానికి చెందిన పెద్దలు అందరూ చెప్పిన కథ ఏంటంటే 250-300 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో వెలిసిన ఈ తల్లి దినదిన ప్రవర్తమానమై ఈ రోజున ఈ స్థితికి వచ్చింది. ఎన్నో ఆటుపోట్లు ఎన్నో వంకలు తిరిగి ఇవాళ ఈ స్థితికి వచ్చింది. అవన్నీ చూసిన వాళ్ళు మేము. అయితే మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే 92 వరకు ఒక షెడ్ లో వేసి అమ్మవారిని
ప్రాంత ప్రజలందరూ కొలుసుకోవడం జరిగింది. 92న మమ్మల్ని ఇక్కడ ప్రెసిడెంట్ గా అది పెట్టి ఈ గ్రామ వాసులు అభివృద్ధికి నాంది పలికారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఒకసారి సమీక్ష చేసుకుంటే అద్భుతం, మహాద్భుతం అని మాకే ఒళ్ళు ఎగురుపరుస్తుంటది. ఆ ప్రకారం ఆలోచించినప్పుడు ఈ డెవలప్మెంట్ చూసినప్పుడు అమ్మవారు లీలలు అనుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు పెద్ద ఆయన వాసునాయుడు గారు చెప్పారు ఏమని, వాళ్ళ అబ్బాయికి ఏదో యాక్సిడెంట్ అయితే విశాఖవేళ స్కూల్ చదువుతున్నప్పుడు చాలా ప్రమాదం నుంచి గట్టుకడం, తర్వాత చనిపోతాడు అనుకున్నవాడు ఐఐటి చేయడం, ఇప్పుడేమో అమెరికాలో చాలా పెద్ద అది ఈ పొజిషన్ లో ఉండడం. ఇదే రకమైన భావనతోటి చాలా మంది ఒరిస్సా నుంచి ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ రావడం, ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం రావడం, ఈ పని అయింది కాబట్టి వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తారమ్మా నన్ను దీవించని చెప్పి వాళ్ళు కోరుకోరు వెళ్ళడం జరుగుతున్నాయి. ఆ ప్రకారమే ఇలాగా ఈ మొక్కుబడులు తీర్చుకోవడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఇలా జరుగుతూ ఉంది. మరి సాయంత్రం అయితే జాతర ఉంటుంది. ఆ జాతరలో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తిలకించడానికి గతంలో ఈ అమ్మవారి పరిధి 14 గ్రామాలు. 14 గ్రామాలంటే 6 గ్రామాలకు ఉంటే ఒక 50 మంది ఉంటారు ఆ రోజుల్లో. కానీ ఈ రోజున ఈ 14 గ్రామాలు విశాఖపట్నం కార్పొరేషన్ ఉన్నాయి. ఈ కార్పొరేషన్ ఏ స్థాయికి వచ్చిందో అలాగే అమ్మవారు కూడా విజయవాడ కనకదుర్గమ్మ లేకపోతే మజ్జిగైరమ్మ రాయగడ ఆ స్థితికి వెళ్తుందని చెప్పడంలో నాకైతే 1% సందేహం లేదు. అలాగే 24వ తారీఖున మారుమంగళవారం నాడు జరిగే అన్నదాన సమారాధనలో 10,000 మంది భక్తులు పాల్గొంటారు. ఆ అమ్మవారిది చిన్నది ప్రసాదం తినేనే వెళ్ళాలి అనే దృక్పథంతో ఎంతెంత దూరాల నుంచి రెగ్యులర్ గా వచ్చే వ్యక్తులు నాకు తెలుసు. ముఖ్యంగా మీకు మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ అమ్మవారి జాతరలో ముస్లిం సోదరులు పాల్గొంటారు. ఎందుకు అని అన్నదానికి కారణం గాని లేకపోతే ఆ మొలక నాకు తెలీదు. వస్తూ ఉంటారు, అమ్మ నువ్వు ముస్లిం కదా ఎందుకో ఇలా వచ్చావు ఏంటి కారణం అనేసి నేను ఆనందంతో అడిగినప్పుడు మాకెందుకో అమ్మవారి దగ్గర రావాలనిపించింది, వస్తున్నాము మొక్కుకుంటున్నాము, ఆ మొక్కులు తీరిని అన్ని మళ్ళీ కృతజ్ఞత తెలుపుకోవడానికి అమ్మవారిని దర్శించుకుంటున్నాం. సరే ఇదంతా చూస్తూ ఉంటే ఒక రోజుకి పతాక స్థాయికి వెళ్ళిపోయి అమ్మవారు ఇంకా చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుందని ఆలోచనతో ఉన్నాను. అదే మేము ఇక్కడ నేను ఉద్యోగరీత్యా వెస్ట్ గోదావరి నుంచి 1995లో ఈ ప్రాంతానికి రావడం జరిగింది. NH5 డెవలప్మెంట్ టైంలో చిన్న విగ్రహంగా చాలా గుడిగా ఉండేది. కొద్దిగా జనాలు వచ్చారు. ఈ మధ్యన మేసర్ రామరాక్షణ గారి పేషెంట్ అయిన కానీ డెవలప్ చేస్తున్నారు. భక్తులు మాత్రం చాలా దీని నమ్మకం ఉంటుంది. ఒకసారి ఏదైనా కోరుకుంటే అలాగే నాకు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. మా చెల్లి పెళ్ళి ఏంటి నా పాప ఈ రోడ్డు ఎదురుగా మా పాప వ్యాన్లో డెలివరీ అంత నమ్మకం అండి. అందుకే రాత్రి డెవలప్ కొంచెం డెవలప్ చేసుకుంటూ ఈ రోజు ఇస్తాయి. అమ్మవారిని ఆశీస్సులు పెట్టుకొని ఎవరైనా చేస్తే కంపల్సరిగా విశ్వాసం ఉంచాలి.